పంట ఆరోగ్యంగా ఉండాలి, దిగుబడులు బాగా రావాలి అంటే ప్రకృతి వ్యవసాయ విధానాలను మనం పాటించాలి. సో పిఎండిఎస్ వేసిన తర్వాత దాన్ని కలియదున్ని తర్వాత బీజామృతం తీసుకొని మొక్కల వేర్లను ఒక 15-20 నిమిషాలు మొక్కల వేర్లను బీజామృతంలో ఉంచి నాటుకోవాలి. నాటేటప్పుడు ఘనజీవామృతము తప్పకుండా 200 కిలోలు ఎకరానికి వేయాలి. ఒక నెల తర్వాత మొక్కకు మళ్ళీ 200 కిలోల ఘనజీవామృతాన్ని మొక్కకు వేసినట్టుంటే సో సాయిల్ మైక్రోబ్స్ బాగా డెవలప్ అయ్యి పంట ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. 15 రోజులకు ఒక్కసారి కంపల్సరీ ద్రవజీవామృతాన్ని నీటి తడులు పెట్టినప్పుడు పారించాలి. అదేవిధంగా స్ప్రే కూడా చేయాలి. సో ఇవి చేస్తూ ఒకవేళ పై ముడత అంటే త్రిప్స్ ఆశించినట్టుంటే ఉల్లిగడ్డ కషాయం స్ప్రే చేయాలి. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత సో పేడామూత్రం ఇంగో ద్రావణం స్ప్రే చేయాలి. మళ్ళీ 4 రోజుల తర్వాత వేపగింజల కషాయాన్ని స్ప్రే చేయాలి. సో ఇంకా కూడా ఇవి స్ప్రే చేసినా కూడా మనకు ఆ పై ముడత ఎక్కువగా ఉన్నట్టుంటే సో మనము బవేరియా, వర్టిసెల్లం, మెటారైజియం ఈ 3 కాంబినేషన్స్ తీసుకొని ఇవి ఎంటమో ప్యాథోజెనిక్ ఫంగి అంటారు. సో 300 గ్రాములు మోతాదులో తీసుకొని 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి మనము మిరప పైరు మీద పిచికారీ చేసినట్టుంటే ఈ రసం పీల్చే పురుగుల బెడద నుండి పూర్తిగా నివారణ అవడానికి అవకాశం ఉంది. సో ఇవి సస్యరక్షణ చర్యలు. మినిమము 5 రోజులకు అంటే 5 రోజుల వ్యవధిలో ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కషాయాలు మనం స్ప్రే చేసుకోవాలి. ఘనజీవామృతం, ద్రవజీవామృతము మాత్రము 400 కిలోల ఘనజీవామృతం వేయాలి. ద్రవజీవామృతం ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి తడులతోటి పారించాలి. అదేవిధంగా స్ప్రే కూడా చేయాలి. అప్పుడు మిరప పైరు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చూసారు కదండి, మరి మిరప కేవలం అమృతాలు, అస్త్రాలు, ఘనజీవామృతం, ద్రవజీవామృతం మరియు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, అలాగే కొన్ని కషాయాలు ఉపయోగించి ప్రకృతి వ్యవసాయ విధానంలో చాలా చక్కగా సాగు చేయొచ్చు. అయితే ఇక్కడ భవనం శ్రీనివాసరెడ్డి గారిని మేము అభినందించే విషయం ఏంటంటే అసలు కషాయాలు, అమృతాలు కూడా ఏమీ లేకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సహజ సిద్ధంగా పండిస్తున్నారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే ఒక 4 సంవత్సరాల పాటు పిఎండిఎస్ వేసుకొని కషాయాలు వేస్తూ జీవామృతం, ఘనజీవామృతం వేస్తూ పండించినట్లయితే 5వ సంవత్సరం నుంచి అసలు ఏమీ వేయకుండానే ఎక్సలెంట్ దిగుబడులు వస్తాయండి. అప్పుడు మనం హైయెస్ట్ లెవెల్ 6లో ఉన్నట్లు పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ న్యాచురల్ ఫార్మింగ్ భవనం శ్రీనివాసరెడ్డి గారు అలా చేస్తున్నారు. వెరీ కంగ్రాచులేషన్స్ అండి. వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అనండి.